అత్త 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 మీ కాళ్ళు ఎక్కడ? ఇదో ఇక్కడే ఉన్నాయి నా దగ్గరే. దీర్ఘాయుష్మాన్ బో ఏమిటయ్యా మొన్ననే కదా పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకో 500 అట్టుకెళ్ళావు. ఆ రోజు పుట్టినరోజు, ఈ రోజు నువ్వు సాయం చేయకపోతే నేను చచ్చిన రోజు. అయ్యో అయ్యో అశుభం బలకయ్యా, ఏం జరిగింది ఏమిటి? నేను ఒక పెద్ద ప్రమాదంలో చిక్కున్నానత్త. ప్రమాదమా? అయ్యో ప్రమాదం. అయ్యో ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందండి? ఇటీవల బ్రాకెట్ మానేసి ప్యాకెట్ మొదలు పెట్టాను. అదొకటి తక్కువైందని మొహానికి. అందులో నష్టం వచ్చింది కదత్త, అది బూడుద్దామని ఇది మొదలు పెట్టాను. ఇందులో ఒక అతనికి 2 లక్షలు బాకీ పడి నోట్ రాసిచ్చా. 2 lakhs అఫ్టరాలే. ఓరి నీ మొహం తగలయ్యా, నీ మొహానికి 2 లక్షలు ఎవడిచ్చాడు రా? బా ఇస్తాడత్త, నాకు ఇంకా పర్సనాలిటీ ఉంది. ఆ పెద్ద మనిషికి నేను 2 లక్షలు ఇవ్వకపోతే నన్ను తోసేస్తానన్నాడు. ఎక్కడికి? జైల్లోకి. రోజు వస్తున్నాం. ఆయన ఎలాగైనా జైలుకి వెళ్ళకుండా చూడమ్మా. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నావే? ఇవే ఏసనకి ఎలా శనపప్ప ఒళ్ళో పోసి కూర్చోడానికి 2 లక్షల రూపాయలు. దానికి నేను ఉపాయం ఆలోచించానత్త. ఏమిటది? లక్ష్మి చేత ఈ ఇల్లు మన పేరు రాయించుకోవడం, దీన్ని తాకట్టు పెట్టడం. అప్పుడు ఆ గండం గడుస్తుంది, ఈ పిండం బయటపడుతుంది. లేకుంటే మీ అమ్మాయి తాళి క్లోజ్. సరేనయ్యా సరే. అత్తా కొప్పడకు, అత్తా కొప్పడకు. చేస్తుంది లేవే, ఏడవద్దు, నువ్వేడవద్దు. అమ్మా లక్ష్మి, మనం ఎంత బాధపడితే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారో చెప్పమ్మా. ఊరుకో అమ్మా ఊరుకో. అమ్మా లక్ష్మి, ఈ కాగితాలు మీకు కాస్త సంతకం పెట్టమ్మా ఇక్కడ. దేనికత్తయ్యా? అదే కాస్త డబ్బు అవసరంగా కావాల్సి వచ్చిందమ్మా. 4 రోజులు ఇల్లు తాకట్టు పెట్టి మళ్ళీ వెంటనే విడిపించేద్దామని. పెట్టమ్మా. నేను చేయను. సంతకం చేస్తే ఇల్లు మిగలదని నాకు తెలుసు. శాశ్వతంగా దూరమైన నా అన్నయ్య ఆత్మకు క్షోభ కలిగించలేను, అందుకే చేయనంటున్నాను. ఓ అబ్బా, అన్నగారంటే ఎంత ప్రేమ. బతుకున్న నాళ్ళు ఆస్తి అంతా తన షోకులకి దర్జాలకి తగలేశాడు. పోనీ ఒక్కగానొక్క చెల్లెలు నీకేమన్నా రాసిచ్చాడా? నిన్ను చేసుకున్నందుకు మాకేమన్నా తవ్వి తలకెత్తాడా? అలాంటాడు ఉన్నా ఒకటి చచ్చినా ఒకటే. నోరు పారేసుకుంటే మర్యాదగా ఉంటుంది. నేను సంతకం చేయను చేయను చేయను. చెయ్యమంటుంటే ఎలా చేయవో నేను చూస్తాను. అత్తగారంటే దేవతలు చూడాలి. నా మీద గౌరవం లేక నన్నే ఈ సరికి పారేస్తావా? ఇదిగో మళ్ళీ నీ అంతటా నువ్వు వచ్చి సంతకం పెట్టేదాకా ఈ ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. ఏమిటి బాబు, ఏదైనా పీడకలొచ్చిందా? అవునేవారు, ఏదో పీడకలొచ్చింది, పాడుకలొచ్చింది. నాకేం కనిపించడం లేదు, నాకంతా చీకటిగా ఉంది. కళ్ళకు బాగా దెబ్బ తగిలింది, దాంతో పాటు కళ్ళకు కూడా తగిలిందేమో. ఇప్పుడున్న కష్టాలకి ఇదొక మాయిదార్సంతా. అయ్యో తండ్రి, ఇప్పుడు నేనేం చేద్దురా? అమ్మా ఊరికే నోరు పారేసుకోకే. తన ఇంటిని తన వాళ్ళని వదిలి వచ్చిన కోడల్ని కన్న కూతుర్లా చూసుకోవాలమ్మా. ఈ ప్రమాదమే నాకు జరిగి నా కళ్ళే పోయింటే తగలబెట్టనా? ఏమండి, మీరెళ్ళి తొందరగా డాక్టర్ పిలిచిరండి. నా వల్లే వచ్చింది. లక్ష్మి, ఏమండి? లక్ష్మి, ఏమండి? లక్ష్మి, ఏమిటి లక్ష్మి, ఏమిటి ఘోరం, ఏమిటి అన్యాయం? నీకు చూపు ఎలా పోయింది? ఇది నా దురదృష్టం. ఏ జన్మలోనో చేసుకున్న పాపం. జీవకు కూడా అపకారం తలపెట్టిన మీకు ఈ శిక్ష ఏమిటండి? ఊరుకో లక్ష్మి, అదంతా మన కర్మ. సరే, మీ అన్నయ్య గురించి ఏమన్నా తెలిసిందా? అన్నయ్య చచ్చిపోయాడని పేపర్లో పడిందండి. చచ్చిపోయాడా? పచ్చటి మన కుటుంబాన్ని చూసి ఆ దేవుడికి కన్ను కుట్టిందండి. తన బిడ్డల్ని గొంతు నులిమేసి ఆనందిస్తున్నాడు ఆయన. ఏమండి, మీరెప్పుడు విడుదలవుతారు? నేను విడుదలయ్యే రోజుకి రాకపోవచ్చు లక్ష్మి. ఏమండి? నిన్ను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు. జీవితంలో మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు లక్ష్మి, కలుసుకోలేకపోవచ్చు. ఏమండి, అలా జరగటానికి వీల్లేదు. మీరు విడుదలవుతారు, మళ్ళీ మనం కలుసుకుంటాం.
తప్పకుండా కలుసుకుంటాం. నేను మిమ్మల్ని నా కళ్ళతో మళ్ళీ చూడాలి. బయలుదేరండి. అమ్మా లచ్చమ్మా, ఇగో ఈ బట్టలు అమ్మాయి చీరలు సబ్బు రాసి జాగ్రత్తగా ఉతుకుతూ ఉంటుంది. నెమ్మదిగా సరే చూడు, నెమ్మదిగా సబ్బు రాసి జాగ్రత్తగా ఉతుకు. ఇంకా బట్టలు అట్టుకొస్తాను. అల్లుడు గారు పంచులు దుప్పట్లు అవి తెస్తాను. జాగ్రత్త. అన్నిటికీ ఓటాడు వచ్చిందన తాటగల పొర తిప్పుతాను. ఏమే ఎందుకు లాస్తావు అన్నట్టు బట్టలేవే ఎవరో తీసుకెళ్లారు. ఎవరో తీసుకెళ్తే నువ్వేం చేస్తావు? నష్టపోతానా అన్నట్టు కళ్ళు కనపడవు కాదు, మర్చిపోయాను. మరి మనిషి జాడ అలికే అవ్వలేదే. నీ చేపలాట మొగుడిని జైలుకి పంపావు, దుఃఖలాట అన్న పొట్టలు పెట్టుకున్నావు. అమ్మా తల్లి, ఓ మహాతల్లి, ఇకనైనా మమ్మల్ని అయినా సుఖంగా ఉండని తల్లి. సే ఇందా నేను ఇక్కడే కూర్చుంటా గానీ ఈ బట్టలు ఉతుకు. జాగ్రత్త. కూర్చో కూర్చో కూర్చో. గుడ్డి చచ్చిందా మా కర్మ కొద్ది దొరికావు. పడిపోతారాగా. సరే కూర్చో. ఇందా ఇదిగో సబ్బు. దాన్ని త్వరగా. అదేమిటమ్మా నువ్వు ఖాళీ ప్లేట్ ముందు పెట్టి కూర్చున్నావు? నో 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 నో, ఇడ్లీ హాట్ హాట్. నో 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 నో, నువ్వు మాత్రం ఎంత పని చేయాలి? కాలేజీకి వెళ్ళాలి, క్లాసులో ప్రవేశించాలి, మాస్టర్ గారు చెప్పేవన్నీ వినాలి, పరీక్షకి వెళ్ళాలి, పాస్ కావాలి. కాబట్టి ఇన్ని ఇడ్లీ తినాలి. మహిమాన్వితుడైన భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నావు. ప్రవాహంలో కొట్టుకుపోతుంటే మా శిష్యులు తీసుకొచ్చారు. ఇక్కడే ఉండు బాబు. భగవంతుని సేవలో పునీతులైన మీ రూపంలోనే నాకు ఆ భగవంతుడు కల్పిస్తున్నాడయ్యా. ఆ దైవం మీ రూపంలోనే వచ్చి నాకు పునర్జన్మ ప్రసాదించినట్టున్నాడు. బాబు, ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. తనని కాపాడేవాడిని ధర్మం ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. విశ్రాంతి తీసుకో బాబు.